భారతదేశంలోనే తొలిసారి గర్భిణికి హైగ్రేడ్ గ్లియోమో ఐజీఆర్టీతో సురక్షిత చికిత్స మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ హైటెక్ సిటీ వైద్యుల వైద్యం విజయవంతమైంది. వైద్య రంగంలో అరుదైన ఘట్టంగా హైదరాబాద్ హైటెక్ సిటీలోని మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు గర్భిణీ మహిళకు హైగ్రేడ్ గ్లియోమో అత్యాధునిక చికిత్స ద్వారా విజయవంతం చేశారు. గర్భంలోని శిశువుకు ఎలాంటి హాని కలగకుండా రేడియేషన్ థెరపీ అందించడం దేశంలోనే తొలిసారి కావడం విశేషం. 48 ఏళ్ల మహిళ పలుమార్లు ఐవీఎఫ్ ప్రయత్నాల అనంతరం గర్భం దాల్చారు. గర్భాధారణ 20వ వారంలో ఆమెకు ఎడమ థలామస్ ప్రాంతంలో లో గ్రేడ్ గ్లియోమో గుర్తించబడింది. నవంబర్ 2025లో శస్త్రచికిత్స జరిగినప్పటికీ ట్యూమర్ మళ్లీ పెరుగుతున్నట్లు స్కాన్లలో తేలింది. ఈ క్లిష్ట పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని న్యూరో సర్జరీ, రేడియేషన్ అండ్ మెడికల్ ఆంకాలజీ, ఓబీజీ, నియోనాటాలజీ, అనస్థీషియా మరియు ఎథిక్స్ కమిటీ సభ్యులతో ప్రత్యేక మల్టీ డిసిప్లినరీ ట్యూమర్ బోర్డు సమావేశమైంది. గర్భంలోని శిశువు భద్రతను ప్రాధాన్యంగా తీసుకొని కీమోథెరపీని వాయిదా వేసి అత్యంత ఖచ్చితమైన ఐజీఆర్టీ చికిత్సను ఎంచుకున్నారు. గర్భధారణ సమయంలో క్యాన్సర్ చికిత్స ఎంతో సవాల్తో కూడుకున్నదన్నారు డాక్టర్ కవిత ఉప్పల. తల్లి ప్రాణాన్ని రక్షిస్తూ శిశువుకు రేడియేషన్ ప్రభావం పడకుండా చూడడం తమ ప్రధాన బాధ్యత అన్నారు. ఐజీఆర్టీ సాంకేతికత ద్వారా ట్యూమర్ను మాత్రమే లక్ష్యంగా చేసుకుని ప్రత్యేక షీల్డింగ్ మరియు ఖచ్చితమైన డోస్ ప్లానింగ్తో చికిత్స అందించామని తెలిపారు. ఆంకాలజిస్ట్ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్. ఇవాళ ఒక ఫీమేల్ పేషెంట్ గురించి మాట్లాడతాను. సో ఆవిడ లెఫ్ట్ థాలమిక్ గ్లయోమా అనే బ్రెయిన్ క్యాన్సర్తో డయాగ్నోజ్ అవ్వడం జరిగింది. ప్రెగ్నెంట్ లేడీ. సో ఆ పేషెంట్ని ఫస్ట్ మల్టీడిసిప్లినరీ అప్రోచ్తో న్యూరో సర్జన్ అండ్ ఆబ్స్టెట్రిషియన్ సపోర్ట్తో ఫస్ట్ బయాప్సీ చేసుకుని ఆవిడకి ట్యూమర్ డయాగ్నోజ్ అయిన తర్వాత సర్జరీ చేశాము. అంటే లెఫ్ట్ టెంపోరల్ క్రేనియోటమీ అనే సర్జరీ జరిగింది. ట్యూమర్ మ్యాక్సిమం తీసేసిన తర్వాత మనకు వచ్చిన హిస్టోపెథాలజీ రిపోర్ట్లో హై గ్రేడ్గా గుర్తించాము. సో హై గ్రేడ్ ట్యూమర్కి మనం ఖచ్చితంగా కీమోథెరపీ అండ్ రేడియేషన్ ఇవ్వాలి. సో ఆవిడ ప్రెగ్నెంట్ కాబట్టి మల్టిపుల్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ తర్వాత కన్సీవ్ అయ్యారు కాబట్టి తర్వాత ఆవిడతో టర్మినేట్ అంటే బిడ్డని తీసేయాలి, లేదంటే మనం రేడియేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి. మనం ఆగితే ఆ ట్యూమర్ పెరిగిపోతుంది బ్రెయిన్లో. సో ఆవిడతో అవన్నీ డిస్కస్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, హస్బెండ్తో అందరితో డిస్కస్ చేసి కన్సెంట్ తీసుకుని రేడియేషన్కి ఆప్ట్ చేశారు పేషెంట్. ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేస్తూ రేడియేషన్ 30 days ఇవ్వాల్సి వచ్చింది. సో మాకున్న హై అండ్ టెక్నిక్ మెషిన్తో మంచి టెక్నిక్ యూజ్ చేసి బిడ్డకి ఎక్కువ రేడియేషన్ ఎక్స్పోజర్ వెళ్లకుండా కడుపుకి బ్రెయిన్లో హైలీ ప్రిసైజ్ టెక్నిక్ యూజ్ చేసి 30 days ఆఫ్ ట్రీట్మెంట్ ఇచ్చాము. నార్మల్గా త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీలో రేడియేషన్ ఎక్స్పోజర్ మనకి 100 milligrade డోస్ అనేది ఉంటుంది. యాజ్ పర్ ఐసీఆర్పి గైడ్ లైన్స్ ప్రకారం 100 milligrade అన్న దాటింది రేడియేషన్ అంటే బిడ్డని టర్మినేట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఇప్పుడు మనకి 5 milligrade 100 టాలరెన్స్ లిమిట్స్ అయితే 5 milligrade అంటే వెరీ వెరీ వెల్ విత్ ఇన్ నార్మల్ లిమిట్స్. చాలా తక్కువ డోస్తో ఈ కేస్ని ముందుకి టీమ్ అప్రోచ్ మా ఫిజిసిస్ట్ అందరూ కలిసి మంచి ప్లాన్ అచీవ్ చేయడానికి హెల్ప్ చేశారు. అండ్ ఈ 5 milligrade డోస్తో ఆవిడ నార్మల్ లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు. అండ్ బిడ్డ కూడా దట్ ఈస్ అంటే నార్మల్ లైఫ్ ఆఫ్ ద ఫీటస్. సో బిడ్డ కూడా హెల్దీగా ఉంది అండ్ మదర్కి కూడా రిస్క్స్ ఎక్కువ ఉండవు. ఆంకాలజిస్ట్ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్. ఇవాళ ఒక ఫీమేల్ పేషెంట్ గురించి మాట్లాడతాను. సో ఆవిడ లెఫ్ట్ థాలమిక్ గ్లయోమా అనే బ్రెయిన్ క్యాన్సర్తో